Hello all, welcome back to my YouTube channel. I hope you all doing good. నేనైతే ఇక్కడ నా ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇదే ఫస్ట్ టైం రూమ్మేట్స్ అందరం కలిసి బయటికి వెళ్ళడం. అయితే మేము కలిసిన తర్వాత అయితే చాలా ప్లాన్స్ వేసుకున్నాం, చాలా ప్లేసెస్ విజిట్ చేద్దాం, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని దాచిపెట్టుకుందామని. ఇది ఫస్ట్ ఫుల్ఫిల్ అయిందనమాట మూవీకి వెళ్ళడం అనేది. మా బ్యాచ్ అయితే ఫుల్ డైనమిక్, ఎందుకంటే ఎప్పుడు ఏ ప్లాన్ ఎలా చేంజ్ చేస్తారో కూడా చెప్పలేము. ఈ మూవీ ప్లాన్ కూడా 2-3 డేస్ ముందు నుంచే అనుకున్నాము, బట్ ఆ డే వచ్చేసరికి స్టిల్ మార్నింగ్ అయితే వెళ్దామని అనుకున్నాం, బట్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దామా అని అయితే ప్లాన్ మార్చేశారు. మళ్ళీ ఈవినింగ్ టైంకి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ వెళ్తామో లేదో అని చెప్పి అలా స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇక్కడ బస్సులో స్టార్ట్ అయ్యి వెళ్తాం. అండ్ నేనైతే ఇక్కడ బస్సులో కూడా క్లిప్పింగ్ తీశాను. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. అండ్ బస్ దిగిన తర్వాత ఏంటంటే బస్ స్టాప్ నుంచి థియేటర్కి కొంచెం నడిచేది ఉంది. సో ఈ టైంలో ఏమైందంటే థియేటర్ ఎక్కడుందో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాము, ఈ సైడా ఆ సైడా అని. ఈవెన్ కన్ఫ్యూజ్ అయినా గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా, మ్యాప్స్ పెట్టుకొని బాగానే వెళ్ళాం కదా. మ్యాప్స్ పెట్టిందే మనలాంటి వాళ్ళ కోసం. మీలో ఎంతమంది ఇలా కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు మళ్ళీ మ్యాప్స్ యూజ్ చేస్తారు? కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మాకైతే థియేటర్ కనిపించింది, ఎందుకంటే మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. బికాజ్ వెళ్దామని కొంతసేపు, వద్దని కొంతసేపు, సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఏంటంటే చాలా లేట్ అయిపోయింది వెళ్ళేటప్పటికి. అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చామన్నాక ఇక్కడ అసలైన టాస్క్ అనేది మొదలైంది మాకు. ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, సో వెళ్ళేసరికి హౌస్ఫుల్ బోర్డ్ అయితే కనిపించింది. టికెట్స్ అయితే అయిపోయినాయి. ఏం చేయాలో కూడా అర్థం కాని టైంలో అక్కడ కొంతమంది బ్లాక్లో టికెట్స్ అనేవి సేల్ చేస్తున్నారు. సో ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి మేము ఇంకా బ్లాక్లో టికెట్స్ అయితే తీసుకున్నాం. ఏదైతే ఏంటి మూవీ చూడడం అనేది కదా మనకి ఇంపార్టెంట్. ఎలా అయితే ఏంటి, టికెట్స్ అయితే దొరికాయి ఫైనల్గా. సరేలే, ఇదైతే ఫుల్ఫిల్ అయిందిగా. ఆల్రెడీ లేట్ అయిపోయింది, టికెట్స్ దొరకలేదు అనుకుంటే మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ థ్యాంక్ గాడ్ ఈ సాంగ్ అయితే అస్సలు మిస్ అవ్వలేదు. మేము ఈ సాంగ్ కోసమే వెళ్ళామని చెప్పొచ్చు. హాయ్ అంటే కొత్త మీనింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, ఓకే. అండ్ ఇక్కడ ఇంటర్వెల్ టైంలో వచ్చి స్నాక్స్ తీసుకొని అండ్ రిమైనింగ్ మూవీ అయితే కంటిన్యూ చేసాం. అండ్ ఫైనల్గా మేమైతే లైన్గా కూర్చున్న ఛాన్స్ అయితే మాకు లాస్ట్లో దొరికింది. బికాజ్ మేము ఫోన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం టికెట్స్, బట్ లైన్గా రావట్లేదు, థియేటర్కి వెళ్ళి తీసుకుందామని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళాక కూడా జరిగింది అది. లైన్గా అయితే మేము కూర్చోడానికి అవ్వలేదు. 2 మెంబర్స్ ఒక దగ్గర, 3 మెంబర్స్ ఒక దగ్గర కూర్చున్నా. అండ్ ఫైనల్లీ మూవీ అయితే చాలా ఎంజాయ్ చేసాము. బికాజ్ లేట్గా వెళ్ళాం, టికెట్స్ దొరకలేదు, చాలా జరిగాయి. బట్ మూవీ చూసిన తర్వాత అయితే అవన్నీ మర్చిపోయాము. అంత బాగుంది మూవీ అయితే. మీలో ఎంతమంది చూసారో మాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఎవరి యాక్టింగ్ అయితే నచ్చిందో అది కూడా కమెంట్ చేయండి. నాకైతే పర్సనలీ ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది. ఆవిడ బాగా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి అయితే. అండ్ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఈ యొక్క వీడియో అండ్ ఫొటోస్ మాకైతే చాలా మెమరబుల్. బికాజ్ మేము ఇది ఫస్ట్ టైం అందరం కలిసి బయటికి వెళ్ళడం. అండ్ వచ్చేసేటప్పుడు ఇది మళ్ళీ బస్సులోనే వచ్చాము. సో మా ఇద్దరికి అయితే ప్లేస్ దొరికింది, బట్ వాళ్ళకైతే దొరకలేదు. సో మా ఇద్దరం అలాగా ఒక క్లిప్పింగ్ అయితే తీసుకున్నాం ఫన్నీగా. పాపం వీలైతే నించున్నారు, అక్కడ ప్లేస్ అయితే లేదు కూర్చోడానికి. సో మేము ఇలా అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ మాకు అంత లాంగ్ ఏం కాదు, చాలా దగ్గరే థియేటర్ అండ్ మేము ఉంటున్న ప్లేసు.
అండ్ మేము ఇలా అయితే రిటర్న్ అయిపోయాం. సో వచ్చేటప్పుడు అయితే ఇలా మెట్రోలో లైటింగ్ అది ఉంది కదా అని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా. నేనైతే థియేటర్లో అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఫొటోస్ తీసుకోవడానికి, బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం ఫొటోస్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టింది. ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, ఫొటోస్ మంచిగా వస్తున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. That's it for this video guys, and thank you so much ఇక్కడి వరకు వాచ్ చేసి ఉంటే.